very happy to see you all this morning. ఈ ఉదయ కాలమున మీ అందరినీ చూడటానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. We should always rejoice to be able to see God's people. మనందరము కూడా దేవుని ప్రజలు సంతోషంగా ఉండటం చూస్తూ ఉండాలి. Because this is our real family. ఎందుకంటే ఇదే మన కుటుంబం. If you have really born again, then you will discover that this is your real family. నీవు నిజముగా తిరిగి జన్మించినట్లయితే ఇదే నీ నిజమైన కుటుంబం అని నువ్వు తెలుసుకుంటావు. We are all born into an earthly family first. మొట్టమొదటిగా మనం ఈ భూ సంబంధమైన కుటుంబాల్లో జన్మించాం అందరం కూడా. And we were very close with that family. ఆ కుటుంబానికి మనం ఎంతో దగ్గరగా ఉన్నాం. But when we received Christ as our Savior, we were born into another family. కానీ క్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరొక కుటుంబంలో మనం జన్మించాం. And Jesus said, all people will know you're my disciples when you love one another. యేసు ప్రభు ఏం చెప్పారంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు మీరందరూ నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. Now the sad thing is, ఇప్పుడు విచారకరమైన విషయం ఏంటంటే many churches, they don't love one another. అనేక సంఘాల్లో మనం చూస్తే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోలేరు. That is the most important thing. కానీ నిజానికి అదే ఎంతో ప్రాముఖ్యమైన విషయం. If we just come for meetings, we're just like any other temple or mosque or any other denominational church. మనం కేవలం మీటింగుల కోసం వస్తే అదొక దేవాలయం అయినా మసీదు అయినా లేకపోతే ఇంకో డినామినేషన్ చర్చ్ లాగా ఉంటాం. There should be something different if you say that this is a new covenant church. ఇది క్రొత్త నిబంధన సంఘం అని మీరు చెప్తున్నప్పుడు వ్యత్యాసం ఉండాలి. First of all, it should be our life, personal life should be characterized by humility. మొదటిగా మనం చూసినట్లయితే మన వ్యక్తిగత జీవితం అనేది దీనత్వంతో నిండి ఉండాలి. A person who's not humble and seeking to become more humble is not really fit to be in the church. ఒక వ్యక్తి దీనుడిగా లేనట్లయితే ఇంకా నేను దీనుడిగా ఉండాలని కోరుకున్నట్లయితే ఆ వ్యక్తి సంఘంలో ఉండడానికి అనర్హుడు. Humility will not come to us automatically. దీనత్వం అనేది ఏదో దానంతట అదే మన దగ్గరికి రాలేదు. Because we are all born with pride. మనందరము కూడా ఎంతో గర్వంతో జన్మించి ఉన్నాం. You see that even in your 3-4-year-old children. 3-4 సంవత్సరాల వయసున్న మీ పిల్లలను చూసినా మీకు అర్థమవుతుంది. It's pride that makes them resist the parents and fight with their brothers and sisters. తల్లిదండ్రులకు అవిధేయత చూపించటం, వాళ్ళ తమ్ముళ్ళు అక్కలతో కొట్టుకోవటం ఇవన్నీ గర్వమే కారణం. It is pride that makes husband and wife quarrel with each other. భార్యాభర్తలు ఒకరితో ఒకరు తగాదలు పెట్టుకోవటానికి కారణం గర్వమే. And it is pride that prevents a husband and wife when they fight afterwards to say, sorry, please forgive me. వాళ్ళకి ఏమైనా తగాద జరిగిన తర్వాత క్షమాపణ అడగటానికి ఇబ్బంది పడే చేసేటట్లు చేసేది కూడా గర్వమే. So all of you married people, you can have a little test right now to see whether you're proud or humble. వివాహమైన మీరందరూ కూడా మీరు ఈ విధంగా పరీక్షించుకోవచ్చు. మీరు దీనులుగా ఉన్నారా, గర్విష్ఠులుగా ఉన్నారా? You don't have to speak the answer loud. మీరేదో గట్టిగా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. But give the answer to yourself. కానీ మీకు మీరు జవాబు ఇచ్చుకోండి. Very simple question. సాధారణమైన ప్రశ్న. Do you ever quarrel with your husband or wife? నీ భార్యతో గాని భర్తతో గాని ఎప్పుడైనా నువ్వు తగాద పెట్టుకుంటున్నావా? Or raise your voice at your husband or wife? నీ భార్య మీద భర్త మీద నువ్వు గట్టిగా అరుస్తున్నావా? I think all husbands and wives have done it. భార్య భర్త ఎవరైనా ఇలా చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. Because that is how we begin. ఎందుకంటే మనందరం అలానే ప్రారంభించాం. But my question is, when you realize that you have done that, afterwards, do you ask forgiveness? కానీ నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ మీరు అలా పడిపోయారని తెలుసుకున్న తర్వాత క్షమాపణ అడగటానికి సిద్ధపడి ఉన్నారా లేదా? Or do you always feel you're right and the other person is wrong? లేకపోతే ఎప్పుడు నేనే సరిగా ఉన్నాను వాళ్ళే తప్పు చేస్తున్నారని అనుకుంటున్నావా? Every married couple
in the beginning, they quarrel and fight with each other. ప్రారంభంలో వివాహమైన కొత్త జంట ఎవరైనా సరే వాళ్ళు పోట్లాడుకుంటారు, తగాదాలు పెట్టుకుంటుంటారు. But some people continue even after 30, 40 years, they are still the same. కానీ కొంతమందిని చూస్తే 30-40 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు అలానే జీవిస్తూ ఉంటారు. You know what that is like? అది ఎలా ఉంటుందో తెలుసా? That is like your child sitting in kindergarten for 30, 40 years. 30-40 సంవత్సరాలు మీ అబ్బాయి కేవలం ఎల్కేజీయే చదువుతున్నట్లుంటుంది. How will you feel if your child is 30 years old and sitting in kindergarten today? ఒకవేళ మీ అబ్బాయి 30 సంవత్సరాలు ఉండి ఇంకా ఎల్కేజీ చదువుతుంటే మీరు ఎలా ఉంటారు? A man or a woman who does not know how to ask for forgiveness from anybody is in the kindergarten. ఎవరినైనా క్షమాపణ అడగటం తెలియనట్లయితే పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు ఆత్మీయంగా. What is it that prevents you from asking forgiveness? మరి నిన్ను క్షమాపణ అడగకుండా చేసేదేంటి? Pride. కేవలం గర్వమే. I'm right, you're wrong. నేను సరిగా ఉన్నాను, నువ్వే తప్పు. And you keep that attitude all your life. నీ జీవితం అంతా అటువంటి వైఖరితోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. And there is no peace in your home. నీ గృహంలో సమాధానం లేదు. You know, when the devil tempted Eve to eat the tree from the tree God forbade them to do. అపవాది అవ్వని శోధించాడు, దేవుడు నిషేధించిన వృక్ష ఫలాన్ని తినమని. And gave it to Adam, and Adam also ate it. తర్వాత ఆమె తిని ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. What is the first thing that you read Adam saying after that? దాని తర్వాత మరి ఆదాము చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? First words. మొట్టమొదటి మాటలు. After he disobeyed God. దేవునికి అవిధేయత చూపించిన తర్వాత ఆయన పలికిన మొదటి మాటలు. Don't know, turn to Genesis chapter 3. ఒకవేళ మీకు తెలియనట్లయితే ఆదికాండము 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, we read these chapters of the Bible. You must not only read, you must meditate on it. మనము బైబిల్ వాక్యం చదివినప్పుడు కేవలం చదవటం మాత్రమే కాదు, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. Sometimes it is better to read only about 10 verses a day. కొన్నిసార్లు కేవలం ఒక 10 వచనాలు చదివితే చాలు. And to ask the Lord to speak to you from that. దాని నుండే దేవుడు నీతో మాట్లాడమని అడగాలి నువ్వు. So, can you tell me what are the first words that Adam spoke about his wife after he committed a sin? ఆయన పాపం చేసిన తర్వాత తన భార్యతో ఆదాము పలికిన మొట్టమొదటి మాటలు ఏంటో మీరు చెప్పగలరా? You read here that Eve ate from the forbidden tree. నిషేధించబడిన వృక్ష ఫలాన్ని అవ్వ తినింది. And she gave it to her husband, verse 6 last part, and he also ate. 6వ వచనం చివరి భాగము, తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. And the first thing that happened was they suddenly had to hide themselves from each other. మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఒకరికొకరు కనపడకుండా దాక్కున్నారు. Till then they did not need any clothing with each other. అప్పుడు దాకా అయితే వాళ్ళకి ఎటువంటి వస్త్రాలు వేసుకునే అవసరం లేదు ఒకరి నుంచి ఒకరిని కాపాడుకోవడానికి. So innocent. ఎందుకంటే వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు అప్పటిదాకా. Then as sin came, ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో they wanted to hide themselves from each other. ఒకరికొకరు కనపడకుండా దాక్కోవాలనుకున్నారు. It was not just their body. కేవలం వాళ్ళ శరీరాలు మాత్రమే కాదు, They wanted to hide what is in their heart also from each other. వాళ్ళ హృదయంలో ఏముందో ఒకరికొకరు తెలియకుండా ఉండాలని దాచిపెట్టుకున్నారు. Then we God in love came into the garden. దేవుడు ప్రేమతో మరలా తోటలోనికి వచ్చాడు. That verse 9, Adam, where are you? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి 9వ వచనం. You see the love of God there. చూడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం చూస్తాం. When Adam sinned, he should have been the one running to God and say, "Oh God, I'm sorry, I've sinned, please forgive me." నిజానికి ఆదాము పాపం చేసినప్పుడు ఆదామే దేవుని దగ్గరికి పరిగెత్తి, ఓ దేవా నేను పాపం చేశాను, నన్ను క్షమించమని వెళ్ళాలి. But he doesn't do that. కానీ ఆదాము ఆ విధంగా చేయలేదు. God is the one coming to Adam. దేవుడే ఆదాము దగ్గరికి వచ్చాడు. That shows God's love. దేవుని యొక్క ప్రేమ ఆ విధంగా వ్యక్తపరిచాడు. He comes, he's seen that Adam has made a mistake and he wants to come and help him. అక్కడ ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు, నేను సహాయం చేయాలి ఆదాముకని వచ్చాడు దేవుడు. And one of the first things that God wants from us, if he is to help us, is we must speak the truth.
కాబట్టి దేవుడు మనకు సహాయం చేయాలి అంటే మొట్టమొదటిగా మనం సత్యాన్ని కలిగి ఉండాలి. about ourselves, మన గురించిన సత్యం, acknowledge our sin. మన పాపాన్ని మనం గుర్తెరగటం. So Adam was hiding, ఆదాం దాక్కుంటున్నాడు. and he said, I was naked and I was afraid in verse 10, and so I hid myself. నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నానని 10వ వచనంలో చెప్తున్నాడు. And then the Lord asked him, who told you you were naked? అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? Did you eat? It's a simple question God is asking. ఇక్కడ దేవుడు సామాన్యమైన ప్రశ్న వేస్తున్నాడు. You eat from the tree, verse 11, that I told you not to eat. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? Supposing you were there, what would you say? మీరుంటే ఏం చెప్తారు? It has to be yes or no. అవును కాదని చెప్పాలి. అవునని లేకపోతే కాదని. You say, yes, Lord, I'm sorry. అవును ప్రభా, నేను చేశానని క్షమించండి. That's what he should have said. అది చెప్పాలి నిజానికి. But what did he say? కానీ ఆయన ఏం చెప్పాడు? You see him pointing his finger తన వేలెత్తి చూపిస్తూ ఉన్నాడు. towards Eve తన భార్య వైపు చూపిస్తూ ఉన్నాడు. and say, see, this woman, verse 12, gave it. 12వ వచనం, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది. And then he points the finger at God. ఆ తర్వాత దేవుని వైపు చూపిస్తున్నాడు. You gave me this woman. ఈ స్త్రీని నువ్వే ఇచ్చావు కదా నాకు. Oh, you are to blame to give me such a woman. కాబట్టి అలాంటి స్త్రీ నువ్వు నాకు ఇచ్చేది. See verse 12. 12వ వచనం. He's pointing his finger in two directions. కాబట్టి రెండు వైపులా తన వేలు చూపిస్తూ ఉన్నాడు. This woman gave it to me. ఈ స్త్రీ నాకు ఇచ్చింది. And you gave me this woman. ఆ స్త్రీని నువ్వు నాకు ఇచ్చావు. What is the need for all that explanation? కాబట్టి ఎందుకు అంత వివరణ ఇవ్వాలా? He should have said, God, I'm sorry, I ate it. అవును ప్రభా, నేను తిన్నాను, నన్ను క్షమించమని అడగాలి. It is my fault. నేను చేశాను తప్పు. But instead of that, he blames his wife and he blames God. దానికి బదులుగా తన భార్యను నేరారోపణ చేస్తున్నాడు, దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు. And you see human nature. మానవుని స్వభావం అక్కడ చూస్తూ ఉన్నాం మనం. And you see that even in our little children. మన చిన్న పిల్లల్లో కూడా చూస్తాం ఈ స్వభావాన్ని. When if two of your children are fighting with each other, మీ పిల్లలు ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, and you go and ask one of them, why are you fighting? వాళ్ళలో ఒకరిని అడిగితే ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు అంటే, Have you got any child who will immediately say, oh, mommy, I'm sorry, it was my mistake? ఏ పిల్లలైన చెబుతారా, నేను తప్పు చేశాను మమ్మీ నన్ను క్షమించండి అంటారు ఒకరన్నా? No. ఎవరనరు. All the children will say, this brother of mine, this sister of mine, she only started this fight. ఆ పిల్లలందరూ అదే చెప్తారు, నా బ్రదరో లేకపోతే నా సిస్టర్ ఇలా చేశారని. Where did they learn that? వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? It is in their system. It came from Adam. ఎందుకంటే వాళ్ళ స్వభావంలోనే ఉంది అది. ఆదాము నుంచి వచ్చిన స్వభావంలోనే అది ఉంది. Pointed at his wife. తను తన భార్య వైపు వేలెత్తి చూపించాడు. And that nature came to you, father and mother. ఆ స్వభావం తల్లిదండ్రులుగా మీకు వచ్చింది. And you are also pointing at each other. మీరు కూడా ఒకరి మీద ఒకరు అలా నేరారోపణ చేసుకుంటున్నారు. That is not the nature of God. That's the nature of Adam. అది దేవుని స్వభావం కాదు, మానవుని స్వభావం, ఆదాము స్వభావం. And my dear brothers and sisters, as long as you keep on pointing your finger at other people, you are not really going into God's kingdom. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇతరుల వైపు నేరారోపణ చేస్తూ వేలెత్తి చూపిస్తున్నంత కాలము మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేరు. I want every brother and sister sitting in this hall today to get rid of this habit. ఈ రోజు ఈ హాల్లో కూర్చున్న ప్రతి సహోదరుడు సహోదరి కూడా ఈ అలవాటు నుంచి విడుదల పొందాలి. It may not go in one day. ఇది ఒక్క రోజులో అది పోకపోవచ్చు. You've got bad habits, it may take 1 year to go away. ఒక్కోసారి చెడ్డ అలవాట్లు పోవాలంటే సంవత్సరం కూడా పడుతుంది. Like if you got blood pressure or diabetes, you can't get rid of it in one day with the medicine. మనకేదో బీపీ డయాబెటీస్ ఉన్నట్లయితే ఏదో ఒక్క రోజు మందులు వేసుకుంటే తగ్గిపోదు. Then you have to take medicine for 2-3 years before it goes away. ఒక్కోసారి 2-3 సంవత్సరాలు కూడా మందులు వాడాలి అది పోవాలంటే. So spiritually also, here is a thing much worse than blood pressure and diabetes. ఆత్మ సంబంధంగా కూడా అంతే ఉంటుంది. అవి బ్లడ్ ప్రెషర్ కంటే డయాబెటీస్ కంటే ఎంత దారుణంగా ఉంటాయి. Pointing the finger at
others. ఇతరుల వైపు వేలెత్తి చూపించటం. And God cannot bless you when you do that, నువ్వు ఆ విధంగా చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. because that is the character of Satan. ఎందుకంటే అది సైతాను యొక్క లక్షణం. In Revelation chapter 12, ప్రకటన 12 మనం చూసినట్లయితే we read that Satan is called in verse 10 the accuser of the brothers. అక్కడ సహోదరుల మీద నేరారోపణ చేయవాడు అని అపవాది పిలువబడ్డాడు. ప్రకటన 12:10లో. The Revelation chapter 12 verse 10. ప్రకటన 12:10. The middle of that verse, the accuser of our brothers has been thrown down, who accuses them before God day and night. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. So if I were to ask you a question, what does the Bible say Satan does 24 hours? కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలంటే బైబిల్ ప్రకారము అపవాది 24 గంటలు ఏం చేస్తుంటాడు? It says here day and night means 24 hours, verse 11, verse 10. రాత్రింబవళ్ళు 10వ వచనంలో 24 గంటలు. What is he doing 24 hours? ఏం చేస్తున్నాడు ఇక్కడ? Accusing the people in the world? No. ఈ లోకంలో ఉన్న వాళ్ళ మీద నేరారోపణ చేస్తున్నాడా? No. లేదు లేదు. Verse 9 it says he deceives the whole world. 9వ వచనంలో చూసినట్లయితే ఈ లోకాన్ని మోసం చేస్తున్నాడు. He is deceiving the world. He is not accusing them. ఈ లోకం మీద నేరారోపణ చేయట్లేదు, మోసం చేస్తున్నాడు. They are already in his lap. వాళ్ళందరూ కూడా అపవాది దగ్గరే ఉన్నారు. But the brothers, the believers, he's accusing. కానీ సహోదరుల మీద, విశ్వాసుల మీద నేరం మోపుతూ ఉన్నాడు. He's accusing them, it says, to God. దేవునికి నేరం మోపుతున్నాడు. So you can't tell God a lie. దేవుని దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పలేవు నువ్వు. You can't say, God, this child of yours got angry if he did not get angry. How can he accuse like that? దేవుని దగ్గరికి వెళ్ళి చూడండి నీ బిడ్డ కోపడ్డాడు అని చెప్పలేడు, కోపడకుండా కూడా. Only when he sees him get angry, he can say, God, see your child, he's getting angry. కోపడటం చూసినప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి చూడండి నీ బిడ్డ కోపడుతున్నాడని చెప్పగలడు. See, that person calls himself your son, but he's looking at dirty pictures on the internet. చూడండి నీ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఆయన ఏమో ఇంటర్నెట్కి వెళ్ళి బూత్ చిత్రాలు చూస్తున్నాడు. Satan is accusing day and night, 24 hours. అపవాది రాత్రింబగళ్ళు నేరం మోపుతూ ఉన్నాడు రోజుకి 24 గంటలు. Every time you do something wrong, Satan is accusing you to God. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ప్రతిసారి సైతాన్ వెళ్ళి దేవుని దగ్గర చెప్తూ ఉన్నాడు. And when Adam ate that fruit, ఆదాము ఆ వృక్షఫలం తిన్న తర్వాత disobeyed God, దేవుని దగ్గరికి వెళ్ళి he got Satan's nature in him. ఎప్పుడైతే దానికంటే ముందు ఆయనకి సైతాన్ స్వభావం వచ్చింది. What is Satan's nature? సైతాన్ యొక్క స్వభావం ఏంటి? Somebody else. ఎప్పుడు నేరం మోపటం. Put the blame on somebody else. కాబట్టి ఎవరి మీద ఒక నింద వేసే నేరం మోపు. So as soon as God asked him, he points to Eve and says, she is the one. కాబట్టి దేవుడు అడిగిన వెంటనే ఇదిగో ఈ స్త్రీ ఇచ్చింది అని నేరం మోపాడు. I want all of you to see that pointing finger is the nature of Satan. కాబట్టి మీ అందరూ నేను చూడాలని కోరుచున్నాను, ఇలా వేలు చూపించడం అనేది సైతాను స్వభావం. Even if you don't point the finger in your heart, if you accuse your husband or wife, that is pointing the finger. నువ్వు భౌతికంగా వేలెత్తి చూపించకపోవచ్చు, నీ హృదయంలో నీ భార్య మీద భర్త మీద నేరం మోపుతున్నట్లయితే నువ్వు ఆ విధంగా చేస్తూ ఉన్నావు. We all do wrong things. మనందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. But we have to patiently forgive one another. కానీ మనం సహనంతో ఒకరినొకరు క్షమించుకోవాలి. Help one another to overcome that habit. కాబట్టి అలవాట్లు జయించడానికి ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి. Now, this is what Satan is doing. It says here day and night. Did you read that? 24 hours. చూసారా మీరు? రాత్రి మగళ్ళు సైతాన్ ఇదే చేస్తున్నాడు రోజుకి 24 గంటలు. He's looking all over the world. Did somebody do something wrong? ఈ లోకమంతా చూస్తున్నాడు, ఎవరైనా తప్పు చేశారా? Satan says, is that one of my children? Then forget it. It's okay. నా పిల్లలైతే సరే వదిలేద్దాం. But is that a child of God, born again? దేవుని బిడ్డ, తిరిగి జన్మించిన వ్యక్తి. He did something wrong. ఆయన ఏదో తప్పు చేశాడు. He tells God, see, that person says, your child, see what he's doing. వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడు నీ బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు చూడు. 24 hours he's doing that. 24 గంటలు అదే పని. And what is Jesus doing for 24 hours?
మరి 24 గంటలు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? You read in Hebrews in chapter 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే Hebrews 7:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. It says Jesus is able to save those who come near to God through him. కాబట్టి ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమును జ్ఞాపం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు Why? కనుక Why is he able to do that? శక్తిమంతుడు. కాబట్టి ఏం Why? చేస్తున్నాడు ఇక్కడ? Because it says here he is always praying for them. వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నిరంతరం. Nirantaram means 24 hours. ఇక్కడ నిరంతరం అంటే 24 గంటలు. Just like Satan is day and night accusing, సైతాను రాత్రింబవళ్ళు నేరారోపణ చేస్తూ ఉన్నాడు. Jesus is day and night praying for us. యేసుక్రీస్తు ప్రభువు రాత్రింబవళ్ళు మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. So you picture this in your mind now. మీ మనసులో ఈ విధంగా ఊహించుకోండి. You are a child of God నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. and you do something wrong. నువ్వేదో తప్పు చేసావు. Immediately Satan points to God and says, see God, that child of yours in Hyderabad, వెంటనే అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ లో ఉన్న నీ బిడ్డను చూడు నువ్వు. they belong to CFC. వాళ్ళేమో సిఎఫ్సి, But see how they are behaving. కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు చూడు. What does Jesus do? యేసు ప్రభు ఏం చేస్తారు? He prays for you. నీ గురించి విజ్ఞాపన చేస్తాడు. So up there in heaven, there are two ministries going on. కాబట్టి ఆకాశంలో అక్కడ 2 పరిచర్యలు జరుగుతూ ఉంటాయి. Satan always accusing, and Jesus always praying. సైతాన్ నేరారోపణ చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. Somebody does some child of God does something wrong. దేవుని బిడ్డ ఎవరైనా తప్పు చేస్తే, Somebody in Hyderabad CFC does something wrong. సిఎఫ్సి హైదరాబాద్ లో ఎవరో తప్పు చేశారు. The devil immediately says, God, see that he claims to be CFC, but see how he's behaving. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి సిఎఫ్సి హైదరాబాద్ అన్నాడు, ఏం చేశాడో చూడు అని చెప్తాడు. And Jesus immediately says, Father, please help that person to humble themselves. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తా అంటే, తండ్రి ఆ బిడ్డ తను తాను తగ్గించుకోవడానికి సహాయం చేయమని అడుగుతాడు. He or she has made a mistake. Please help them to acknowledge it. కాబట్టి ఒక సహోదరినో ఎవరో తప్పు చేశారు. Please help them to acknowledge that is their mistake and ask forgiveness. కాబట్టి వాళ్ళు తప్పు చేశారని గుర్తెరిగినట్లు మళ్ళీ క్షమాపణ అడిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తాడు. He's praying for you. యేసు ప్రభు మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. What is he praying? దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? Praying that you will be honest and ask for forgiveness for what you did wrong. కాబట్టి మీరు యథార్థంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని అడుగుతున్నాడు ప్రభు. You know, just like we have to confess our sin to God if we have hurt him. దేవునికి గాయపరిచినట్లయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. If I have hurt another human being, I must ask his forgiveness too. నేను ఇంకో మనిషిని గాయపరిచినట్లయితే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. See, there's a story in the Old Testament. There's a story in the book of Luke. లూకా సువార్తలో ఒక కథ ఉంది. In chapter 19, you know the story. లూకా 19. You know the story of Zacchaeus. జక్కయ్య కథ మీకు తెలుసు. He had done many wrong things in his life. తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు ఆయన. He was not born again. తిరిగి జన్మించలేదు. He was an unconverted Jewish tax collector. ఒక మారు మనసు పొందని యోధాకు సంబంధించిన ఒక సుంకరి. But he had some desire to give up that sin. That's why he one day climbed a tree to look for Jesus. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలని కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆ చెట్టు ఎక్కాడు. Because he was short, he could not see Jesus in the street, so he climbed a tree to see him. ఆయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి రోడ్డు మీద ప్రభువుని చూడలేక చెట్టు ఎక్కి చూశాడు. And Jesus called him down from the tree. అప్పుడు యేసు ప్రభు ఆ చెట్టు దిగి రమ్మన్నాడు. Because Jesus knew who he was. ఎందుకంటే యేసు ప్రభువుకి తెలుసు ఆయన ఎవరో. That I want to come to your house today. నేను నేడు మీ ఇంట ఉండవలసి ఉంది. And verse 7, the whole town knew he's a sinner because he's cheating everybody. ఎందుకంటే ఆ పట్టణంలో అందరికీ తెలుసు ఆయన పాపాత్ముడని, అందరిని మోసం చేస్తున్నాడని. But see what happened when Jesus went to his house. కానీ యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. Zacchaeus stopped in front of the house, it says in verse 8. జక్కయ్య ఆ ఇంటి ముందు నిలబడి ఈ విధంగా చెప్పాడు. And said, Lord, before you enter this house, I want to say something. ఓ ప్రభువా, మీరు ఇంట్లోకి వచ్చే ముందే నేను ఒక మాట చెప్పాలి. I have built this house
by cheating many people of money. అనేక మందిని మోసం చేసి నేను ఇల్లు కట్టాను. How can you come into this house which I built with wrongly taken money? నేనెంతో మోసం చేసి ఆ డబ్బుతో కట్టిన ఇంట్లోకి మీరు ఎలా వస్తారు ప్రభువా? There are many people today also who built their houses with wrongly taken money. ఈనాడు చాలా మంది వాళ్ళ ఇళ్ళని తప్పుగా తీసుకున్న డబ్బుతో కట్టారు. But Zacchaeus, when he met the Lord, he decided to change. కానీ జక్కయ్య ప్రభువుని చూసినప్పుడు ఆయన మార్పు చెందాలనుకున్నాడు ఆ విషయంలో. He said, I'm sorry that I've cheated so many people. నేను ఎంతో మందిని మోసం చేశాను ప్రభువా. I want to go and give it back to them. నేను వెళ్ళి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. And Luke 19 and verse 8. లూకా 19:8. I will give back to each person 4 times what I took from them. కాబట్టి నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు మరలా చెల్లిస్తాను. Why did he give back 4 times? ఎందుకు 4 అంతలు ఇస్తున్నాడు? Because he's done so much wrong to them. ఎందుకంటే వాళ్ళకి ఎంతో అన్యాయం చేశాడు. And he says, I want to add interest to what I've taken and give it back. కాబట్టి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. And there are many people, I don't know where they are. How can I give it? మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. Those whom I know, I can go and give it back. నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇస్తాను, నాకు తెలియని వాళ్ళకి ఎలా ఇవ్వగలను? What about all the people I don't know? మరి వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎక్కడ ఉన్నారో కూడా నేను ఎలా ఇవ్వాలి? Some people will say, okay, I don't know where they are, so I'll keep that money. మరి వాళ్ళు ఎవరు నాకు తెలియదు కాబట్టి డబ్బులు నేను ఉంచుకుంటానంటారు. Zacchaeus said, no, I cannot keep the money. It is unrighteous money. ఎందుకంటే జక్కయ్య అంటున్నాడు, అవినీతితో సంపాదించిన డబ్బు నా దగ్గర ఉంచుకోను. So he says in verse 8, first part, I'll give half of my money to the poor. 8వ వచనం, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. That is because I don't know the address of some people, so I can't give it to them, but I can't keep it with me. I give it to the poor. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అడ్రస్లు నాకు తెలియదు, నేను వాళ్ళకి ఇవ్వలేను కాబట్టి నేను పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. What a righteous man he was. నిజంగా ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు కదా జక్కయ్య. He became totally poor that day. ఆ రోజు ఎంతో పవిత్రుడిగా మారిపోయాడు. But see what Jesus said. కానీ ప్రభు ఏమంటున్నారు చూడండి. Verse 9, he has become a son of Abraham and salvation has come to his house. 9వ వచనం, ఇతడు అబ్రాహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. What a wonderful thing that Jesus came to stay in that house and saved him. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం కదా, యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి వాళ్ళని రక్షించాడు. Because he not only confessed his sin, but he set right what he did wrong. కాబట్టి ఆయన కేవలం పాపాన్ని ఒప్పుకోవటమే కాదు, ఆయన ఏదైతే తప్పు చేశాడో దాన్ని సరి చేసుకున్నాడు, తిరిగి చెల్లించాడు. Whenever you confess your sin, you must also set right what you did wrong. కాబట్టి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు ఏదైతే తప్పుగా చేసావో దాన్ని సరిదిద్దుకోవాలి, తిరిగి చెల్లించాలి. If you cheated, give back that money. నువ్వు ఒకవేళ మోసం చేసి డబ్బులు తీసుకున్నట్లయితే అవి తిరిగి ఇచ్చేయాలి. If you travel in the railway without tickets, go and buy a ticket now and tear it up. ఒకవేళ రైల్లో నువ్వు టికెట్లు ప్రయాణం చేస్తే ఇప్పుడు అవన్నీ ఆ టికెట్లు కొని చించేసేయాలి. Yeah, I've done that. ఎందుకంటే నేను కూడా చేశాను అలా. My unconverted days, whatever I cheated, I gave back everything as soon as I was born again. నేను మారు మనసు పొందని రోజుల్లో నేను ఏదైతే మోసం చేశానో నేను తిరిగి జన్మించిన తర్వాత అవన్నీ తిరిగి చెల్లించాను. I did that 63 years ago. 63 సంవత్సరాల క్రితం నేను చేశాను అలా. And I'm glad I did it. నేను అలా చేసినందుకు సంతోషిస్తున్నాను. The Lord told me, if you had not done that, you would have had a chain on your leg for 63 years. ప్రభువు నాకు ఏం చెప్పాడు, ఒకవేళ నువ్వు చేసి ఉండకపోతే 63 సంవత్సరాలుగా నీ కాలికి ఒక చైన్ ఉండేది. You would not have been able to run the Christian race. కాబట్టి ఆ క్రైస్తవ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తలేకుండా ఉండేవాడివి. I want to tell you, every sin that you have committed that you do not confess, it's like a chain on your leg. నేను చెప్తున్నాను, మీరు పాపం చేసి ఒప్పుకోకుండా సరి చేసుకుండా ఉన్నట్లయితే అది మీ కాళ్ళకి బంధకం వలె ఉంటుంది. If you have hurt somebody and you don't ask that person's forgiveness, there is a chain on your leg. ఒక వ్యక్తిని గాయపరిచి క్షమాపణ అడగనట్లయితే నీ కాళ్ళకి బంధకం వలె ఉంటుంది అది. Even if the person is much younger than you. నీకంటే ఆ వ్యక్తి ఎంతో చిన్నోడై ఉండొచ్చు. I used to tell my children, నా పిల్లలతో ఈ విధంగా చెప్తుండేవాడు నేను. beggars sometimes used to come to the gate and bang at the gate and ask for money. ఒకసారి భిక్షగాళ్ళు వచ్చి డోర్ దగ్గర అది తలుపు గేట్ దగ్గరికి వచ్చి కొడుతుంటారు డబ్బుల కోసం. Every house they'll go banging at the gate, give me some money. Poor beggars and lepers and all that. కాబట్టి ఆ భిక్షగాళ్ళు లేకపోతే కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళు గేట్లను కొడుతూ ఉంటారు ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం.
You've probably seen that in Hyderabad also. హైదరాబాద్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. So we had a lot of that in Bangalore. బెంగళూరు చాలా మంది ఉంటారు అలా. And many of those people from inside of the house will say, "Get out, go away from here." చాలా మంది ఇంట్లో నుంచే వెళ్ళిపో అని తిడతారు వాళ్ళని. I used to tell my children, you must never speak to a beggar or a leper like that. నేను నా పిల్లలకి చెప్తూ ఉండేవాడిని, ఒక భిక్షగాని గాని లేకపోతే కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళతో అలా మాట్లాడకూడదు కఠినంగా. They are human beings, so we must respect them. వాళ్ళు కూడా మానవులు, మనుషులు, వాళ్ళని గౌరవించాలి మనం. It doesn't matter if they are poor. ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చు. And I told my children, if by mistake you shout at them sometimes, ఒకవేళ మీకు తెలియక వాళ్ళ మీద అరిసినట్లయితే, and they go away, వాళ్ళు వెళ్ళిపోతున్నట్లయితే, please open the gate, go after them, నువ్వు గేట్ ఓపెన్ చేసి వాళ్ళ వెనక్కి వెళ్ళండి. and call them uncle. అంకుల్ అని పిలిచి, Call that beggar uncle. ఆ భిక్షగాడిని అంకుల్ అని పిలిచి, Uncle, I'm sorry for shouting at you. Please forgive me. నీ మీద అరిసినందుకు నన్ను క్షమించండి అని అడగాలి వెళ్ళి. This is what I taught my children. నా పిల్లకి నేను అదే చెప్పాను. Whether he's a king or a beggar, he's a human being. We must అతడు respect. రాజైనా భిక్షగాడైనా ఒక మానవుడు. Have you taught your children that? మీ పిల్లకి అది నేర్పించారా? Have you taught your children to respect poor people and rich people the same way? పేదవాళ్ళైనా ధనవంతులైనా ఒకే విధంగా గౌరవించాలని నేర్పించారా? See, where are they going to learn it? We must teach them. వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు ఇవన్నీ? మనమే నేర్పించాలి. And it's not only a king from which we ask forgiveness, even from a beggar you must ask forgiveness if you have hurt them. కాబట్టి మనం ఒక రాజునే కాదు క్షమాపణ అడిగేది, ఒక భిక్షగాడినైనా మనం గాయపరిచినట్లయితే క్షమాపణ అడగాలి. That shows whether you're humble or not. నీవు దీనుడివా కాదా అదే తెలియజేస్తుంది. And I want to tell you that it's not enough to ask forgiveness from God. దేవుని దగ్గర క్షమాపణ అడిగితే సరిపోదు. Zacchaeus did not say, Lord, I'm sorry for what I did, please forgive me. జక్కయ్య వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని కేవలం అంత మాత్రం ఆగిపోలేదు. No, he said, I'm going to ask forgiveness from all these people I cheated. కాబట్టి నేను ఎవరిని మోసం చేశాను వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. And I'll give back the money to them. కాబట్టి నేను మోసం సంపాదించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. And I'll give the money with interest to them. కాబట్టి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. What a righteous man he was. ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు కదా జక్కయ్య. When I go to heaven, I want to meet Zacchaeus. నేను పరలోకం వెళ్ళిన తర్వాత జక్కయ్యను కలుస్తాను. And I'll tell him, Zacchaeus, you've been a great example for me. జక్కయ్య, నువ్వు ఎంతో మంచి మాదిరిగా ఉదాహరణగా ఉన్నావు నాకు. You're going to meet him in Zacchaeus. You'll meet him in Zacchaeus. You'll meet him when you go to heaven. కాబట్టి మీరు పరలోకం వెళ్ళినా మీరు కూడా జక్కయ్యను కలుస్తారు. And what will you tell him as your testimony? నీ సాక్ష్యం నువ్వేం చెప్తావు? We have heard his testimony. ఆయన సాక్ష్యం మనం విన్నాం. Do you have a testimony like that you can tell Zacchaeus, I also did that after reading your testimony? కాబట్టి నువ్వు కూడా సాక్ష్యం చెప్పగలవు, జక్కయ్య నీ సాక్ష్యం తర్వాత నేను కూడా అలా చేశానని. I can say that. నేను చెప్పగలను. I see Zacchaeus in heaven, I say, brother, I read your testimony and I also did the same in my life. పరలోకంలో జక్కయ్యని చూసి, సహోదరుడా నీ సాక్ష్యం నేను విని నేను కూడా అలా చేశాను. Make sure that everybody whom you hurt, you have asked forgiveness from. కాబట్టి నువ్వు ఎవరినైతే గాయపరిచావో అందరి దగ్గర నుంచి క్షమాపణ అడగాలి. Your wife or your husband, నీ భార్య, భర్త, or your neighbor. నీ పొరుగు వాళ్ళైనా. Did you fight with your mother-in-law? లేకపోతే మీ అత్తతో మీరు పోట్లాట పెట్టుకుంటున్నారా? You may say that is her fault, she's a stubborn person. లేదు, ఆమె ఎంతో కఠినంగా ఉంది, మాట వినట్లేదు అనుకుంటున్నావా నువ్వు? She's not born again, so she's stubborn. ఆమె తిరిగి జన్మించలేదు కాబట్టి అలా ఉంది. But you are born again. నువ్వు తిరిగి జన్మించావు. Why do you have to shout at her? నువ్వెందుకు ఆమె మీద అరవాలి? If you did, you must ask forgiveness. ఒకవేళ అలా చేస్తున్నట్లయితే క్షమాపణ అడగాలి. Your mother-in-law may be 100% wrong. ఒకవేళ నీ అత్తను చూసి 100% తప్పు చేస్తూ ఉండొచ్చు. But you have no right to get angry with her. అంత మాత్రాన ఆమె మీద కోప్పడే అధికారం నీకేం లేదు. I always say, if you have a problem with your husband's mother, tell your husband to speak to her. Don't speak to her yourself. ఒకవేళ నీ భర్త యొక్క తల్లితో నీకు సమస్య ఉన్నట్లయితే నీ భర్తతో నువ్వు చెప్పు, కానీ ఆమెతో కాదు నేరుగా చెప్పేది. If you have a problem with your wife's mother, tell your wife to speak to her. Don't speak to her yourself. నీ భార్య యొక్క తల్లితో నీకు సమస్య ఉన్నట్లయితే నీ భార్యతో చెప్పు, ఆమెతో కాదు. We must be known in CFC Hyderabad that we are people of peace.
సిఎఫ్సి హైదరాబాద్లో ఉన్న మనందరం ఎలా తెలియాలంటే బయటికి వీళ్ళందరూ సమాధానంగా ఉంటారు. You know what the angels sang when Jesus was born? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు దేవదూతలు ఏ పాట పాడారో తెలుసా మీకు? Please turn to Luke chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చూద్దాం. When it says Jesus was born, verse 12, in a manger. 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక శిశువు పొత్తిగుడ్డలతో ఉన్నాడు. In a small hut where the cows and animals were. అక్కడ ఒక చిన్న పాకలో ఆయన జన్మించాడు. అక్కడ పశువులు ఉన్నాయి. And suddenly, verse 13, Luke 2:13, లూకా 2:13, the angels began to sing, పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, and they were saying, "Glory to God in the highest, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, and on earth peace among all the men with whom he is happy." ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. If God is pleased with you, you'll have peace. That's what that verse says. ఒకవేళ దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నట్లయితే నీకు సమాధానం ఉంటుంది. Peace to those with whom God is pleased. కాబట్టి దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటే వాళ్ళందరికీ సమాధానం ఉంటుంది. I want God to be pleased in my home, so I want peace in my home. నా గృహంలో సమాధానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. And so, if I raise my voice or I get angry, I must immediately ask forgiveness from whomever I hurt. కాబట్టి నాకు కోపం వచ్చి కేకలు వేసినట్లయితే నేను ఎవరిని గాయపరిచినా కానీ వాళ్ళని వెంటనే క్షమాపణ అడగాలి. That is a good Christian. అటువంటి వ్యక్తి ఒక నిజమైన మంచి క్రైస్తవుడు. I want to ask all of you, are you all good Christians? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరం మంచి క్రైస్తవులేనా? And the other bad habit that we can have is to speak about people behind their back. మనం కలిగిన ఇంకో చెడ్డ అలవాటు ఏంటంటే మనుషులకు వాళ్ళ వెనక మాట్లాడటం వాళ్ళ గురించి. To speak something bad about somebody, ఎవరి but గురించైనా he does not hear it, but you speak about him to somebody else. ఎవరి గురించైనా చెడుగా మనం మాట్లాడతామో ఆ వ్యక్తితో కాదు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతాం. That is judging that person. అదేంటంటే ఆ వ్యక్తిని తీర్పు తీర్చడం. The Bible says God is the judge. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే తీర్పరి. See this verse in James and chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే James chapter 4. యాకోబు 4, Please read verse 11 and 12. 11, 12 వచనాలు మనం చూద్దాం. Don't speak against one another, brothers. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. Because if you speak against a brother, you're judging that brother. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు. You speak against your husband or wife, it's the same thing. You're judging your husband or wife. నీ భార్య గురించో భర్త గురించో తప్పుగా మాట్లాడినా అంతే, తీర్పు తీరుస్తున్నావు. And then if you speak against, and that is like speaking against the law and judging the law, it says here. కాబట్టి ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం తీర్పు తీర్చుతున్నావు. But you must not judge the law, it says. కానీ ధర్మశాస్త్రానికి నువ్వు తీర్పు తీర్చకూడదు. Verse 12, there is only one judge. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయము విధించువాడు. Verse 12, 12వ వచనం. please remember this all your life. మీ జీవితం అంతా ఇది గుర్తు చేసుకోండి. There's only one judge. ఒక్కడే తీర్పరి, That is God. ఆయనే దేవుడు. Then he says, why do you judge your neighbor? మరి నువ్వెందుకు నీ పొరుగు వాడిని తీర్పు తీరుస్తున్నావు? Why do you judge your husband or wife? నీ భార్యనో భర్తను ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు? That is the habit of Satan. అది సైతాని యొక్క అలవాటు. And we've all got a little bit of that habit of Satan in us. కాబట్టి మనందరం కూడా ఎంతో కొంత అపవాది యొక్క లక్షణాన్ని సంతరించుకున్నాం. Hindering our spiritual growth. మనం ఆత్మీయంగా ఎదగకుండా అదే చేస్తుంది మనల్ని. I decided to fight it in my life and get rid of it completely. నా జీవితంలో దానికి వ్యతిరేకంగా పోరాడాలని, దాని నుంచి పూర్తిగా విడుదల పొందాలని నేను ప్రయాసపడ్డాను. If you have cancer in your body నీ దేహంలో క్యాన్సర్ ఉన్నట్లయితే and you go to the doctor మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. and the doctor says half the cancer is removed, I've removed it. డాక్టర్ ఏం చెప్పాడంటే సగం క్యాన్సర్ తీసేశాను నేను, Half is still there. అయినా కొంచెం ఉంది, సగం ఉంది ఇంకా. Are you happy? నువ్వు సంతోషంగా ఉన్నావా? No. లేదు. Supposing he says 90% of the cancer is removed, but still 10% cancer is in your body.
90% క్యాన్సర్ నేను తీసేసాను. 10% ఇంకా ఉంది అని చెప్పాడనుకోండి డాక్టరు. You happy? సంతోషంగా ఉంటారా? No. లేదు. You know that even that 10% of cancer can kill you. మీకు తెలుసు 10% క్యాన్సర్ ఉన్నది నిన్ను చంపేయగలదు. What about this habit of blaming others and judging others? మరి ఇతరుల మీద నేరారోపణ చేయటం, ఇతరులను తీర్పు తీర్చటం అలవాటు గురించి ఏంటి? You say, Lord, I've got rid of most of it, only about 10% is remaining. ఓ ప్రభా 90% నా నుంచి తొలగిపోయింది కానీ 10% ఉంది. That is like saying, I've got 10% cancer, I'm happy, I want to keep that. ఆ 10% క్యాన్సర్ నాలో ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను చెప్పినట్టుగా ఉంటుంది అది. How many of you are happy to keep 10% cancer in your body? మీలో ఎంతమంది 10% క్యాన్సర్ మీ దేహంలో ఉంటే సంతోషంగా ఉంటారు? Just like we hate cancer, Jesus hates sin. క్యాన్సర్‌ని మనం ఎంత ద్వేషిస్తామో యేసు ప్రభు పాపాన్ని అంత ద్వేషిస్తాడు. And when you receive the Holy Spirit, He will make you hate sin just like Jesus hates sin. మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పాపాన్ని ఎంత ద్వేషిస్తారో మీరు కూడా అంత ద్వేషించేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. So here is a habit we must ask the Holy Spirit to help us to overcome. కాబట్టి ఈ అలవాటు నుంచి మనం జయించటానికి పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం అడుగుతూ ఉండాలి. One thing that will help you to overcome is if you ask forgiveness every time you hurt somebody. ఎవరినైనా గాయపరిచినప్పుడు ఎప్పుడు మీరు క్షమాపణ అడుగుతూ ఉండాలి. And if you can even call a person on the phone and ask forgiveness. ఫోన్ చేసైనా క్షమాపణ అడగొచ్చు. Or you can write a letter and say, please forgive me for what I did or said. లేకపోతే ఒక ఉత్తరం రాయొచ్చు, నేను చెప్పిన దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను, నన్ను క్షమించమని. Done that many times. నేను చేశాను అలా అనేక సార్లు. And every time I do it, God gives me something of His life. నేను చేసిన ప్రతిసారి దేవుడు తన జీవాన్ని కొంత ఇస్తూ ఉంటాడు నాకు. I want to get rid of this habit of Adam pointing the finger at others. ఇతరుల వైపు వేలెత్తి చూపించే ఈ చెడ్డ అలవాటు ఆదాము యొక్క స్వభావం నుంచి నేను విడుదల పొందాలి. That is the habit of the devil, accusing people day and night. అది అపవాది యొక్క స్వభావం, రాత్రింబవళ్ళు సహోదరుల మీద నేరారోపణ చేయటం. And let me tell you something, brothers. This is the reason why God cannot bless some of you or bless your families. సహోదరులారా, అందుకే దేవుడు మీలో కొంతమందిని ఆశీర్వదించలేకపోతున్నాడు, మీ కుటుంబాలను ఆశీర్వదించలేకపోతున్నాడు. I can testify that God has blessed me and my family tremendously. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు అని నేను చెప్పగలను, సాక్ష్యం ఇవ్వగలను. My wife and I, when we got married, we were very, very poor, poorer than all of you sitting here. నేను నా భార్యకి వివాహం అయినప్పుడు మీలో కూర్చున్న ప్రతి ఒక్కరికంటే మేము ఎంతో పేదవాళ్ళం. For 4 years, I did not even have money to rent a house. 4 సంవత్సరాలు నేను ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు నాకు లేవు. And I had to live in one small room in my father's house. మా నాన్న వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గదిలోనే ఉండాల్సి వచ్చింది. After getting married and after having a child also. నాకు పెళ్ళైన తర్వాత, ఒక బాబు పుట్టిన తర్వాత కూడా. What to do? ఏం చేయాలి మరి? When I left the Navy, I had a very good job there. నేను నావికా దళంలో మంచి ఉద్యోగం చేస్తున్నాను, అది విడిచిపెట్టాను. I had taken all my money and given it for God's work. నా డబ్బులంతా కూడా తీసుకొని దేవుని పరిచర్యకే నేను ఇచ్చాను. I had worked in the Navy for 8 years and all that salary, lot of money I gave for God's work. నేను 8 సంవత్సరాలు నావికా దళంలో పనిచేశాను. ఎంతో డబ్బులు నా దగ్గర ఉంటే ఆ డబ్బులన్నీ నేను దేవుని పరిచర్యకే ఇచ్చాను. And my bank account was zero. నా బ్యాంక్ అకౌంట్ జీరో. And I said, Lord, I'm going to trust you. I want to live in a very simple way. ఓ ప్రభువా, నేను నిన్నే నమ్ముతున్నాను, ఎంతో సామాన్యంగా జీవిస్తాను. And sometimes I used to mostly go to the villages and work among students. నేను అప్పుడు గ్రామాల్లోకి పరిచయటానికి వెళ్ళాను, విద్యార్థుల మధ్య పరిచయం చేయడానికి వెళ్ళేవాడిని. They're all poor people. వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. Some people would sometimes give me a small gift, 10 rupees, 50 rupees. కొంతమంది ₹10, ₹50 నాకు బహుమానంగా ఇచ్చేవాళ్ళు. That's how we lived. Very, very little. ఆ విధంగా ఎంతో కొద్దిలో మేము జీవించాం. And the Lord told me, I'm going to give you a ministry to many poor villagers in India. అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఎంతో మంది పేద గ్రామాల్లో నీకు పరిచర్య నేను ఇస్తాను. And you must learn how they live. That is why I'm taking you through this education. కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తారో నీకు తెలియాలి కాబట్టి నేను ఈ పరిస్థితులు కూడా నేను తీసుకెళ్తున్నాను. Now when I look back, I'm thankful that I went through that education. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసిన తర్వాత దేవుడు నాకు అది నేర్పించాడని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. My wife and I learned to live very simply. నేను నా భార్య ఎంతో సామాన్యంగా జీవించడం నేర్చుకున్నాము. We never bought new clothes.
మేమేదో కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోలేదు. If the old clothes tore, we stitch it and wear it again. ఒకవేళ పాత చొక్కాలే ఉంటే కుట్టుకొని మళ్ళీ వేసుకునేవాడిని నేను. And even when our baby was born, we did not have money to buy clothes for the baby. మా బాబు పుట్టిన తర్వాత కూడా బాబుకి బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు మాకు. And my wife tore up some of her old sarees and made some dress for the baby. That's how we lived. నా భార్య పాత చీరని చింపేసి ఏదో ఒక వస్త్రంలో అలా కుట్టేది. ఆ విధంగా జీవించాం మేము. But we did not complain. కానీ మేమేం ఫిర్యాదు చేయలేదు. We said, Lord, you are giving me an education. ప్రభువా, మీరు నాకు నేర్పిస్తున్నారు. I want to be faithful. నేను నమ్మకంగా ఉంటాను. I don't want to borrow from anybody. ఎవరి దగ్గర నేను అప్పు చేయను. In all my life, I've never been in debt even for 1 rupee to anybody. నా జీవితం అంతట్లో కూడా ఒక్క రూపాయి కూడా నేను ఎవరికి అప్పు లేను. In all the 84 years of my life, నా 84 సంవత్సరాల జీవితంలో నేను ఎవరికి అప్పు లేను. when we had nothing, we just lived with what we have. మాకు ఏమీ లేనప్పుడు మాకు ఎంత ఉంటే అంతలో జీవించాం. If we could not buy good food, we live with simple food. ఒకవేళ మేము ఖరీదైన ఆహారం కొనుక్కోలేకపోతే సామాన్యమైన ఆహారం తిన్నాం. That is how we lived for many years. అనేక సంవత్సరాలు అలా మేము జీవించాం. And I'm very thankful for that. దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. Little by little, we got a little more, we could educate our children. కొంచెం కొంచెం మాకు డబ్బులు లభించే కొలది మా పిల్లలకు మేము చదువు నేర్పించాం. But I decided I will never borrow, I will never get into debt. కానీ నేను ఎప్పుడు అప్పు చేయను, అప్పులో ఉండనని నేను నిర్ణయించుకున్నాను. We could not buy new clothes for our children on their birthday. మా పిల్లల బర్త్డేలకు కూడా మేము కొత్త కొత్త వస్త్రాలు కొనలేకపోయేవాళ్ళం. We didn't have the money. మా డబ్బులు లేవు. But we decided we will never borrow or get into debt. కానీ మేము ఎవరి దగ్గర అప్పు చేయమని మాత్రం నిర్ణయించుకున్నాం. I want to encourage all of you to follow that principle. కాబట్టి మీ అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను ఆ నియమాన్ని మీరు వెంబడించాలని. You know what is the result? దాని ఫలితం ఏంటో తెలుసా? Let me show you Luke chapter 16. లూకా 16. In Luke 16, లూకా 16 read verse 11. Very important verse. 11వ వచనం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. If you are not faithful in unrighteous wealth, who will give you the true riches? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. See, there is unrighteous wealth and there are true riches. అన్యాయపు సిరి ఉంది, సత్యమైన ధనం ఉంది. ఇక్కడ There is a money in the world and there are true spiritual riches. ఈ లోకంలో డబ్బు ఉంది, ఆత్మ సంబంధమైన సత్యమైన ధనం ఉంది. And it says here, if you what are the true riches? First of all, let's ask. ఇక్కడ సత్యమైన ధనం అంటే ఏంటి? 3 things. 3 విషయాలు. Revelation on the word of God. దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రత్యక్షత కలగటం. Not understanding. Understanding, you only need a clever mind. ఇది కేవలం గ్రహించటం కాదు, దానికి నీ తెలివితేటలు ఉంటే సరిపోతుంది. You go to Bible school and get understanding. నువ్వు బైబిల్ స్కూల్కి వెళ్ళి చదివినా కానీ నీకు అర్థం అవుతుంది అదేదో. For example, there's a verse in Romans 6:14. It says, sin will not rule over you. రోమా 6:14లో మనం చదువుతాము, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Understanding is easy. అది అర్థం చేసుకోవటం సులభమే. How do you know whether you got revelation on it? మరి దాని మీద ప్రత్యక్షత వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది నీకు? You can say you got revelation on it when you overcome sin. నువ్వు పాపాన్ని జయించినప్పుడే దాని మీద ప్రత్యక్షత వస్తుందని నువ్వు చెప్పగలవు. If you are defeated by sin and you preach that sin will not have dominion over you, it's only theory. నువ్వు పాపంలో ఓడిపోతూ పాపం నీ మీద ప్రభుత్వం చేయదని నువ్వు బోధించినా కానీ అది కేవలం థియరీ మాత్రమే. True riches, first of all, is the revelation on the word of God. సత్యమైన ధనం అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రత్యక్షతను పొందటం. For example, Romans 8:28. రోమా 8:28. All God will make everything work for your good. కాబట్టి దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగును. You can memorize that verse. దాన్ని మనం ఏదో మెమరైజ్ చేయొచ్చు. But when you get revelation, you will give thanks for everything in your life. కానీ నీకు ప్రత్యక్షత కలిగినట్లయితే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తావు దేవునికి. When you don't have something, you'll give thanks. When you get something, you'll give thanks. నీకు లేనప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తావు, నీకు వచ్చినప్పుడు కృతజ్ఞత తెలియజేస్తావు. God makes everything work for your good. ఎందుకంటే సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. That is the true riches, revelation on the word of God. సత్యమైన ధనం అంటే అది దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రత్యక్షత పొందటం. Revelation that changes your life. నీ జీవితాన్ని మార్చివేసే ప్రత్యక్షత. Where sin does not rule you anymore.
పాపము ఇక ఎన్నటికీ నీ మీద ప్రభుత్వం చేయనేరదు. Okay. Secondly, రెండవదిగా revelation is the anointing of the Holy Spirit when we speak God's word. మనం దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మన మీద ఉండటం. I'm not talking about preachers. నేనేదో ఇక్కడ ప్రసంగాలు చేయటం గురించి చెప్పట్లేదు. All of you should share God's word with each other. మీరు అందరూ కూడా ఒకరితో ఒకరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. You should share God's word with your children at home. మీ పిల్లలతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. Or when you talk to one another, you can share God's word. లేక మీ ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. But there must be an anointing on the word you speak. కానీ నువ్వు మాట్లాడే మాటలో దేవుని యొక్క అభిషేకం ఉండాలి దాని మీద. Not just something you say from your head. ఏదో నీ తలలో ఉన్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడటం కాదు. You can read some history book in the school and you can say that from your head. మన పాఠశాల చరిత్ర పుస్తకం చదివి మనం గుర్తుపెట్టుకొని ఏదో చెప్పొచ్చు. But the Bible is not like that. కానీ బైబిల్ అలాంటి పుస్తకం కాదు. It must come as a revelation and with an anointing of the Holy Spirit when you speak it. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మని అభిషేకం ఉండాలి. So that's the second riches, revelation and anointing of the Holy Spirit. ప్రత్యక్షత, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము. And the third most important, మూడవదిగా అతి ప్రాముఖ్యమైనది, the third riches is to partake of God's own nature. దేవుని యొక్క స్వభావంలో పాలివారగటం. How to get these three riches? ఈ మూడు ధనములు ఎలా వస్తాయి? That when I read God's word, I get revelation. నేను దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు నాకు ప్రత్యక్షత రావాలి. That the power of the Holy Spirit comes upon me. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నా మీద ఉండాలి. And I become partaker of God's nature. దేవుని యొక్క స్వభావంలో నేను పాలిభాగస్తుడై ఉండాలి. How to get it? ఎలా పొందాలి? The three true riches. ఈ మూడు సత్యమైన ధనాన్ని ఎలా పొందాలి? One condition. ఒకటే షరతు. Be faithful with money. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. All. అంతే. Don't cheat anybody. ఎవరిని మోసం చేయొద్దు. Don't tell lies in relation to get money. డబ్బులు పొందటానికి అబద్ధాలు చెప్పవద్దు. Don't beg, don't borrow, don't steal. కాబట్టి మీరు అడుక్కోవద్దు, లేకపోతే అప్పు చేయొద్దు, దొంగతనం చేయొద్దు. And if you borrow, return as soon as possible. ఒకవేళ మీరు అప్పు చేసినట్లయితే వీలైనంత త్వరగా ఇచ్చేయండి. Many of you have not got these three riches because you have not been faithful with money. మీలో అనేక మందికి మూడు సత్యమైన ధనాలు రాలేదు. ఎందుకంటే మీరు డబ్బు విషయంలో అనేక మంది నమ్మకంగా లేరు. I used to sometimes cry, literally cry to God in my prayer at night. నేను కొన్నిసార్లు రాత్రిపూట నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట నిజంగా ఏడుస్తాను, మొరపెడతాను. Lord, please deliver me from the love of money. ఓ ప్రభువా, ధనాశ నుండి నాకు విడుదల చేయండి. I want the true riches. నాకు సత్యమైన ధనం కావాలి ప్రభువా. Revelation on your word. మీ వాక్యం మీద ప్రత్యక్షత రావాలి. I want the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నా మీద ఉండాలి. I want Christ's nature in me. క్రీస్తు యొక్క స్వభావం నాలో ఉండాలి ప్రభువా. You pray to God like that. మీరు కూడా అలా దేవుని ఎదుట మొరపెట్టండి. You weep and pray like I did. నేను చేసినట్లుగా మీరు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. And say, Lord, I'll be faithful with money. Please give me these riches. ఓ ప్రభువా, నేను డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాను ప్రభువా, ఈ సత్యమైన ధనం నాకు ఇవ్వండి. That is the number one condition. మొట్టమొదటి షరతు అది. One more condition. ఇంకొక షరతు ఏంటంటే, Turn to Isaiah 58. యెషయా 58. Here is an amazing promise in verse 11. 11వ వచనంలో ఎంతో అద్భుతమైన మాట ఉంది, వాగ్దానం. Just imagine if this verse 11 becomes true in your life. ఈ 11వ వచనము మీ జీవితంలో నిజమైనట్లు మీరు ఒక్కసారి ఊహించుకోండి. Read it spiritually. ఆత్మ సంబంధంగా మీరు Isaiah 58 verse 11. యెషయా 58, 11. The Lord will continually guide you spiritually. యెహోవా నిన్ను ఆత్మీయంగా నిత్యము నడిపించును. All the time he'll guide you where to do, what to do, how to live. ఎప్పుడు నడిపిస్తాడు, ఎక్కడ ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలని. And next sentence, when you become dry in dry places, he will satisfy your desire and bless you. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. And next sentence, he'll give you health in your body, strength in your bones. కాబట్టి నీకు నీ ఎముకలకు బలపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు.
and the result will be you will not be like a dry garden. Verse next sentence, you'll be like a watered garden. కాబట్టి అప్పుడు నువ్వు ఎండిపోయిన తోటలాగా ఉండవు, కానీ నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబుకుచుంటూ ఉంటావు. You see the difference between a dry garden, everything dried up, and a watered garden, all the flowers and the fruit and all beautifully there. మీకు వ్యత్యాసం తెలిసిన ఒక ఎండిపోయిన తోటకి లేకపోతే నీళ్లు పెట్టిన తోటకి ఫలాలు అన్నీ ఉంటాయి. God wants your life to be like a watered garden with fruit and flowers coming out spiritually in your life. దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే ఆత్మ సంబంధంగా నీ జీవితము నీరు కట్టిన తోట వల్లే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలని Not కోరుకుంటున్నాడు. only that, not only that, it says you'll be like a spring of water whose waters never fail. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఉపుకుచుండే నీటి ఓట వలెనే ఉంటావు. That means from your life, waters will flow out to water other people కాబట్టి spiritually. నీ జీవితం నుండి ఆ నీళ్లు వెళ్ళి వేరే వాళ్ళ జీవితాల్లో దాహం తీరుస్తాయి Spiritually. ఆత్మ సంబంధంగా. What is the condition? కాబట్టి ఏంటి షరతు ఇక్కడ? Listen to one important condition. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన షరతు ఉంది, వినండి. Verse 9. 9వ వచనం. The condition. ఇక్కడ ఒక షరతు ఉంది. Call, the Lord will answer. అప్పుడు నీవు మొరపట్టగా ఆయన If you cry, he'll say, Here I am. నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. But you must stop pointing the finger at other people. కాబట్టి ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. You see that there? Stop pointing the finger at other people. కాబట్టి వేరే వాళ్ళ వైపు వేలు పెట్టి చూపించొద్దు. Do you have the habit of pointing the finger like Adam pointed at Eve? ఆదాము అవ్వ వైపు వేలు చూపించినట్లుగా అలవాటు నీకు కూడా ఉందా? She is the woman. ఆమె ఈ స్త్రీ, She did it. ఆమె చేసింది. You point to your wife like that? నీ భార్య వైపు వేలెత్తి అలా చూపిస్తున్నావు నువ్వు? Point to your husband like that? నీ భర్త వైపు వేలెత్తి చూపిస్తున్నావా? You point at the elders like that? లేకపోతే సంఘ పెద్దల మీద వేలు పెట్టి చూపిస్తున్నావా అలా? Point at somebody else? లేకపోతే వేరే వాళ్ళ మీద వేలు పెట్టి చూస్తున్నావు అలా? Stop pointing the finger. కాబట్టి నీ వేలు పెట్టి చూపి తిరస్కరించుట మానివేయాలి. Turn that finger round and let it point at yourself and you judge yourself. ఆ వేలు ఇటు తిప్పి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, తీర్పు తెచ్చుకోవాలి. I'm telling you what I have practiced for many, many years, nearly 50 years. 50 సంవత్సరాలుగా నేను ఏదైతే చేస్తున్నానో దాన్నే మీకు చెప్తున్నాను. That is what has changed my life. అదే నా జీవితాన్ని మార్చివేసింది. My ministry did not come by going to any Bible school నా పరిచర్య ఏదో నేను బైబిల్ స్కూల్కి వెళ్ళి నేను తర్ఫీదు పొందినందుకు రాలేదు. or even with head knowledge of the Bible. లేకపోతే బైబిల్కి సంబంధించిన బాహ్య తల సంబంధమైన జ్ఞానాన్ని బట్టి నా పరిచర్య లేదు. My ministry came by being faithful with money, నా పరిచర్య ఎలా వచ్చిందంటే డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి, by judging myself and not judging other people. నన్ను నేను తీర్పు తీర్చుకుంటూ ఇతరులను తీర్పు తీర్చకుండా ఉన్నదాన్ని బట్టి. I want all of you to have a ministry in the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో మీరందరూ కూడా పరిచర్య కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. We are members of one body. మనందరం ఒక్క శరీరంలో అవయవంగా ఉన్నాం. Can you tell me any part of our body which has no function? అంటే నా దేహంలో ఉన్న దేనికైనా అసలు అవసరం లేకుండా ఒకటైనా ఉంటుందా? We think eyes are important, ears are important, tongue is important. మనం అనుకుంటాం కళ్ళు, చెవులు, నాలుక ప్రాముఖ్యమైనవని. Yeah, hand is important, fingers are important. చెయ్యి ప్రాముఖ్యమైనది, వేళ్ళు ప్రాముఖ్యమైనవి. What about some small part like the nails? గోర్లు ఉంటాయి, చిన్నవి గోర్లు. Are they useless? అంటే గోర్లకి ఏం పని ఉండదా? When you feel scratchy somewhere, what do? ఒకవేళ మనకి ఎక్కడ దురద పుడుతుంటే ఏం చేస్తావు? Your tongue, your eyes and ears cannot help you. అప్పుడు నీ కళ్ళు, నాలుక, చెవులు ఏం పని చేయవు అక్కడ. Only these small nails can help to when you feel scratchy somewhere. కాబట్టి మనకి దురద వచ్చినప్పుడు ఆ గోర్లతోనే మనం గోక్కుంటాం. That is to teach us that even the small little thing called a nail is a so important part of the body. చిన్న గోరు కూడా దేహంలో ఎంతో విలువ ఉంది, అవసరం ఉంది. That is to teach us in the body of Christ also. There are some important members like who stand up in the pulpit and preach and all that. క్రీస్తు యొక్క శైలిలో కూడా ప్రముఖమైన వాళ్ళు ఉంటారు, నిలబడి బోధలు చేస్తూ ఉంటారు. But you may be like some small little person sitting in this church like a nail. కానీ నువ్వు సంఘంలో కూర్చుని ఒక చిన్న గోరు వల్ల ఉండొచ్చు. You know what this ministry is? Scratching other people. కాబట్టి ఇలా ఈ పరిచర్య గురించి మీకు తెలుసా? It's like if I cannot reach my back, I have to ask somebody else to scratch my back. ఒకవేళ వెనక నాకు దురద పుడుతుంది, నన్ను నేను గీక్కోలేను. That is called the ministry of
encouraging others. అది ఇతరులను ప్రోత్సహించే పరిచర్య. Spiritually, to scratch somebody's back is to encourage him. వేరే వాళ్ళ వెనక మనము గోకటం అంటే ఏంటంటే పరిచర్య చేయటం, వాళ్ళని ప్రోత్సహించటం. There are many people sitting here who are discouraged. ఇక్కడ చాలా మంది నిరుత్సాహంతో నిండి కూర్చున్నారు. You don't need to be a preacher to encourage them. వాళ్ళని ప్రోత్సహించడానికి ఏదో పెద్ద బోధకుడు అవ్వాల్సిన అవసరం లేదు. If you are in touch with God, God will send you with a message to them one day. కాబట్టి దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నట్లయితే దేవుడే ఏం మాటలు చెప్తాడు నీకు. All you will say is, don't get discouraged, brother. God is going to help you. ఇప్పుడు నువ్వేం చెప్తావంటే, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సహోదరుడా, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పొచ్చు. I'm going to pray that God will help you. ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. Maybe you lost your job. I'll pray that God will give you a good job. ఉద్యోగం పోయి ఉండొచ్చు, కానీ మనం ప్రార్థన చేద్దాం. Your child is sick. Never mind. I'll pray for you that your child will be healed. కాబట్టి మీ బాబుకి ఆరోగ్యం బాగాలేదు, మనం ప్రార్థన చేద్దాం. What a wonderful thing just to speak 2 sentences like that to somebody who's in some problem. కాబట్టి సమస్యలో ఉన్న వాళ్ళకి 2 మాటలు పలకటం అనేది ఎంత గొప్ప పరిచర్య అది. And to pray for that person. It'll take you only 1 minute to pray for that person. వాళ్ళ గురించి ప్రార్థన చేయటం 1 నిమిషమే పడుతుంది. Don't tell a person you'll pray for them and forget about it. కాబట్టి నేను ప్రార్థన చేస్తానని మర్చిపోవద్దు నువ్వు. If you tell your person you'll pray for them, you must pray for them. ప్రార్థన చేస్తానని నువ్వు చేయాలి ప్రార్థన. How long does it take to pray for a person? 1 minute. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 నిమిషం. Will you pray, Lord, please make me like the nail that can encourage other people? ఓ ప్రభువా, ఇతరులను ప్రోత్సహించి ఆ గోరు వలె నన్ను చేస్తారా అని మీరు అడుగుతారా? I can't stand in the pulpit and preach. I don't have that gift. నేనేదో ప్రసంగ వేదిక మీద నిలబడి బోధలు చేయలేను ప్రభువా, నాకు ఆ తలాంతు లేదు. But I can speak 1 sentence to encourage somebody who's discouraged. నిరుత్సాహంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడానికి నేను 1 నిమిషం వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయొచ్చు. Maybe somebody who comes to your home, maybe somebody who speaks to you on the phone. లేకపోతే వాళ్ళు మీ ఇంటికి రావచ్చు, నువ్వు ఫోన్ చేయొచ్చు. Or maybe somebody you write an email to. లేకపోతే ఎవరికైనా ఈమెయిల్ రాయొచ్చు. 1 sentence. ఒక్క మాట On the phone. ఫోన్లో, Or in an email. ఈమెయిల్లో, Or when somebody comes to your house. లేకపోతే మీ ఇంటికి వచ్చినప్పుడు 1 sentence to encourage that person. వాళ్ళని ప్రోత్సహించే ఒక్క మాట. Just to say something like, God will help you. I'm praying for you. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను. That person will go away encouraged. ఆ వ్యక్తి ప్రోత్సహించబడి బయటకు వెళ్తాడు. And as you pray for that person, maybe 1 minute only, you can pray 1 minute, 1 minute in a day. ఆ వ్యక్తి గురించి 1 నిమిషం నువ్వు ప్రార్థన చేసినప్పుడు That person gets an answer. ఆ వ్యక్తికి జవాబు లభిస్తుంది. So encouraged. ఎంతో ప్రోత్సహించబడతాడు. You don't need to be a preacher to నువ్వేదో పెద్ద బోధకుడు అవ్వాల్సిన అవసరం లేదు. fulfill a ministry in the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో పరిచర్య నెరవేర్చడానికి. See, I'm like the tongue, speaking. నేను ఇప్పుడు నాలుకలాగున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. They don't have that gift. Never mind. మీకు ఆ తలాంతు ఉండకపోవచ్చు, పర్వాలేదు. Be like the nail. కానీ ఒక గోరులాగా ఉండొచ్చు. Encouraging people. ఇతరులను ప్రోత్సహించటం. Stop pointing the finger at people. వాళ్ళ వైపు ఏలెత్తి చూపించడం మానేసేయాలి. Okay, let's turn to Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. Amazing verse here. ఎంతో అద్భుతమైన మాట ఇది. Hebrews chapter 3 and verse 13. హెబ్రీ 3:13. Encourage one another every day so that they don't get hardened by the deceitfulness of sin. కాబట్టి Hebrews 3:13. హెబ్రీ 3:13-15 కలిసి ఉన్నాయి తెలుగులో. మీ హృదయములను కఠినపరచుకుని అని చెప్పిన కదా, పాపం వలన బ్రహ్మచేత మీరు ఎవడు కఠినపరచుకున్నట్లు నేడు అన్న సమయం ఉండగానే ప్రతిదినం ఒకనొకడు బుద్ధి చెప్పుకొనుడి. If you encourage one another every day, it says. ప్రతి దినము ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి. So that people don't get hardened by sin. కాబట్టి పాపము చేత వాళ్ళ హృదయాలు కఠినపరచుకోకుండా. Now let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Who do you see every day? ప్రతిరోజు ఎవరిని చూస్తారు మీరు? Do you see all the brothers sitting here every day? ఇక్కడ కూర్చున్న సహోదరులందరూ ప్రతిరోజు వస్తారా మీరు? Most of them only once a week. వాళ్ళు వారానికి ఒకసారి కనపడతారు మనకి. But here it says every day. ప్రతిదినం. Who do you see every day? ప్రతిదినం ఎవరిని చూస్తావు నువ్వు? Your husband. నీ భర్తను చూస్తావు. Your wife. నీ భార్యను చూస్తావు. The children. పిల్లలను చూస్తావు. Encourage them. వాళ్ళని ప్రోత్సహించు.
Now, in the past, you've spent many years correcting them. You have done enough. గతంలో నువ్వు వాళ్ళని సరి చేసావు, సరిదిద్దావు, చాలు ఇంక చేసింది చాలు నువ్వు. Sometimes we have to correct also. That's okay. కానీ కొన్నిసార్లు మనం సరిదిద్దాలి, మంచిదే అది. Encourage them. కానీ ప్రోత్సహించు. Your husband is working so hard in the office or factory and earning money to support your family. నీ భర్త ఎంతో కష్టపడి ఆఫీస్‌లోనో, ఫ్యాక్టరీలోనో డబ్బు సంపాదించుకొని వస్తున్నాడు. Encourage him ప్రోత్సహించు. when he comes back. ఆయన తిరిగి వచ్చిన తర్వాత. Don't shout at him when he comes from the office or factory. ఆయన ఆఫీస్ నుంచి రాగానే నువ్వు కేకలేయొద్దు. Your wife is working so hard cooking the food and looking after the home and the children. నీ భార్య ఎంతో కష్టపడి వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఎంతో ఇంట్లో కష్టపడుతుంది. Don't shout at her. ఆమె మీద నువ్వు కేకలేయొద్దు. Encourage her. ప్రోత్సహించు. Supposing one day food is not cooked on time ఉదాహరణకు ఒకరోజు సమయానికి ఫుడ్ వండలేదు, or it got burnt లేకపోతే మాడిపోయింది, or it too much salt. లేకపోతే ఉప్పు ఎక్కువైంది. Don't shout and get angry. నువ్వేదో కోపపడి కేకలేయాల్సిన అవసరం లేదు. You're not going to die if you have little more salt. ఏదో కొద్దిగా ఉప్పు ఎక్కువై తింటే నువ్వేం చచ్చిపోవు ఆ రోజు. You're not going to die if the food is a little burnt. ఏదో కొద్దిగా మాడిపోయినంత మాత్రం నువ్వేం చచ్చిపోవు. Encourage one another. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి. I want all the Hyderabad CFC homes to be like heaven on earth. సిఎఫ్సి హైదరాబాద్ ఉన్న ప్రతి ఇల్లు కూడా ఈ భూమి మీద పరలోకం వలె ఉండాలి. Then our Sunday meeting will be a blessed meeting. అప్పుడు మన ఆదివారం ఈ కూడిక అనేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. Even if you don't open your mouth and preach. అసలు మీరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడపోయినా. Because you will bring the spirit of heaven into the meeting. ఎందుకంటే ఆ పరలోకపు ఆత్మని మనం మీటింగ్ లోకి తీసుకొస్తాం. Haven't you seen some ladies who put so much perfume? మీరు చూడలేదు, కొంతమంది స్త్రీలు ఎంతో అత్తరు రాసుకుంటా ఉంటారు. I've seen that in airports and all. Some of these rich women with so much perfume. ఎయిర్‌పోర్ట్స్ లో నేను చూస్తాను, చాలా ధనవంతులైన స్త్రీలు ఎంతో పర్ఫ్యూమ్‌లు కొట్టుకుంటారు వాళ్ళు. When they 5 feet away, they walk away, you can smell it, the perfume. వాళ్ళు 5 అడుగుల దూరంలో నడుస్తున్నా మనకి ఆ సువాసన వస్తుంది. Encouragement is like that. ప్రోత్సాహం అనేది అలా ఉంటుంది. That lady is not opening her mouth. ఆమె తన నోరు తెరిచి మాట్లాడట్లేదు. I can smell this beautiful perfume. కానీ ఎంతో సువాసన వస్తుంది మనకు. If you come into the meeting Sunday like that, ఆదివారం మీటింగ్‌కి మీరు అలా వస్తే, not with physical perfume, ఏదో భౌతికంగా పర్ఫ్యూమ్ కొట్టుకొని రావటం కాదు, but with the Holy Spirit, పరిశుద్ధాత్మ సువాసన. because you have walked with God during the week. ఎందుకంటే ఆ వారంలో నువ్వు దేవునితో నడిచావు. You have asked forgiveness from each other in your home during the week. ఆ వారంలో నువ్వు ఇంట్లో నువ్వు గాయపరిస్తే క్షమాపణ అడిగావు. And you have loved one another and encouraged one another in the homes. కాబట్టి ఇంట్లో మీరు ప్రేమించుకుంటున్నారు, ప్రోత్సహించుకుంటున్నారు. You may not open your mouth. You'll come and sit in the meeting and the Holy Spirit will bless people through you. మీరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడకపోయినా మీరు వచ్చి కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక్కడ అందరూ ఆశీర్వదించబడతారు. So let's try and do that from this week onwards. కాబట్టి ఈ వారం నుంచి మనం అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. I believe the Lord can do a wonderful work in Hyderabad. కాబట్టి హైదరాబాద్లో దేవుడు ఎంత అద్భుతమైన పని చేస్తాడని నేను నమ్ముతున్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Now, when we are bowed in prayer, please pray that you will remember what you heard today. మనము తల వంచి ప్రార్థన చేస్తుండగా మీరు ఈ రోజు ఏదైతే విన్నారో అది జ్ఞాపకం ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. If you have not forgiven somebody, right now, while you're in prayer, right now, please forgive that person. మీరు ఎవరైనా క్షమించకుండా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే వారిని క్షమించాలి. Say, Lord, I forgive that person. ఓ ప్రభువా, ఆ వ్యక్తి నేను క్షమిస్తున్నానని చెప్పండి. And this other person. ఇంకో వ్యక్తిని, And I forgive my husband. నా భర్తను క్షమిస్తున్నాను. I forgive my wife. నా భార్యను నేను క్షమిస్తున్నాను. Forgive my mother-in-law. నా అత్తను నేను క్షమిస్తున్నాను. I forgive those relatives who cheated me. ప్రభువా, నన్ను మోసం చేసిన నా బంధువులను క్షమిస్తున్నాను. Lord Jesus, I forgive everybody like you forgave me. ఓ ప్రభువా, నీవు నన్ను క్షమించిన రీతిగానే నేను అందరిని క్షమిస్తున్నాను. Please cleanse my heart, ఓ ప్రభువా, నా హృదయాన్ని పవిత్రపరచండి. my life. ఓ ప్రభువా, నా జీవితాన్ని పరిశుద్ధపరచండి. Blessing in this church. ఓ ప్రభువా, నా జీవితము ఈ సంఘంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. Every one of you pray this prayer. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థన చేయండి. And please bring up my children also in this godly way. ఓ ప్రభువా, ఈ దైవికమైన మార్గంలో నా పిల్లలను పెంచడానికి సహాయం దయచేయండి. We pray that Hyderabad church will have a revival of holiness.
హైదరాబాద్ సంఘము పరిశుద్ధతతో ఎంతో ఉద్యమం రావాలని నేను కోరుకుంటున్నాను. Heavenly Father, పరలోకపు తండ్రి, hear our prayer. మా ప్రార్థన వినండి ప్రభువా. Help everyone here to remember what we heard today. ప్రభువా, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు ఏదైతే మేము విన్నామో మేము జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయం చేయండి. Practice it. ప్రభువా, దాన్ని మేము చేయటానికి. I have preached about these things many, many times. ప్రభువా, అనేక సార్లు వీటిని నేను బోధించాను. But you want them to hear it again. ప్రభువా, మరలా వాళ్ళు వినాలని మీరు కోరుకున్నారు. So that this time they'll practice it in their life. ఓ ప్రభువా, ఈసారి నుంచి వాళ్ళు దాన్ని అభ్యాసం చేయటానికి వాళ్ళ జీవితాల్లో. Pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.